హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నిన్న జరిగినటువంటి విషయం ఏందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే జయంతికి ఆఫీసులో సెక్రటరీగా చేయటం అంటే ఏంటి, ఇళ్లల్లోకి వెళ్ళడం తన బాధ్యత కాదు అని తెలిసినా కూడా సుమిత్రాదేవి చెప్పినటువంటి ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. తనకి ఇష్టం లేని పని అయినా కూడా అట్లా రేఖారాణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆమె అంతస్తుకు తగ్గ మనిషి కాదు జయంతి అని ఆమె ఎంతో నిర్లక్ష్యంగా జయంతిని చూడడం, అమ్మాయి బాధపడుకుంటూ బయటకు వచ్చేయడం, ఆ ఒక్క సంతకం కోసం ఇంతసేపు ఉండాలా అని బాధపడుకుంటూ రావడం అంతవరకు జరిగింది. అంతస్తులలో తేడా ఉండడం వల్ల మనుషులను ఇంత తేడాగా చూస్తారా అని అమ్మాయి ఆలోచించుకుంటూ బయటకు రావడం జరిగింది. అది ఎంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకి మళ్ళీ గుండెదడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావిడిగా ఇంటికి బయలుదేరే ముందు మిసెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహార్కి వస్తుంది. ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చిందిట. వచ్చి సంతకం చేయించుకుని వెళ్ళమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతోంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్ల ఇంటికి వెళతానని, దానికి తన అభ్యంతరం లేదని తాను రాసిచ్చింది. ఎప్పుడు జాబ్లో చేరినప్పుడు. బయటకు వచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. అంటే మిసెస్ వర్మ ఇంటికి బయలుదేరదామనే ఉద్దేశంతో ఆ దారి పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరాన ఒకళ్ళు, దక్షిణాన ఒకళ్ళు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మనే కాస్త నయం. సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు. ఒకవేళ వచ్చినా సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కానీ కాఫీ కానీ టీ కానీ ఇవ్వకుండా పంపించదు మిసెస్ వర్మ. మిసెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకొని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిసెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద ప్రశ్నించగలటువంటి ధైర్యము ఎలా వచ్చిందో బహుశా మంత్రి గారి భార్యకి చుట్టం అవ్వడం వల్ల కావచ్చు. జయంతి మనసు అదే నిజమని చెప్పింది. జయంతి వెళ్ళేసరికి మిసెస్ వర్మ ఇంట్లో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ, అంటే ఆమె భర్త మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు. మిస్టర్ వర్మని చూడటం జయంతికి ఇది మొదటిసారేం కాదు. ఇది వరకు 2-3 సార్లు చూసింది. చాలా నమ్రతగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి గౌరవం కూడా ఇస్తాడు. 40 ఏళ్ళు పైబడిన మనిషి. నడినెత్తి మీద నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతల అయిపోయింది. ఇప్పుడే వస్తుంది. బజార్కి పనుండి వెళ్ళింది. మద్రాసు వెళ్తానని చెప్పారు అంది జయంతి. లేదు, క్యాన్సిల్ అయింది ప్రయాణం, వెళ్ళటం లేదు. అయితే రేపు వస్తాను. జయంతి లేవబోయింది. నో 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 కాఫీ తీసుకుని వెడుదురు కానీ. ఈ లోపల ఆమె వచ్చేయచ్చు కూడా. జయంతి మళ్ళీ కుర్చీలో నీరసంగా కూలబడింది. మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగు తీసుకువచ్చాను, చూస్తారా? ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతికి ఏం చెప్పాలో తోచక ఇష్టమే అన్నట్లు తలూపింది. రండి, చాలా బాగుంది, లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్తమయం. నదిలో పడవ పెయింటింగు చాలా బాగుంది. ఇదిగో కాఫీ వచ్చింది. రాము, ఇక్కడికి తీసుకురా. జయంతి వెనుక నిలబడ్డ వర్మ కేకేసి పిలిచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురు కానీ. ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది. మిసెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ మర్యాదస్తుడే కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు, కానీ ఇలా పడగదిలో కూర్చొని కాఫీ తాగడం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం పక్కగా ఉన్న కుర్చీని చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము. క్షణంసేపు ఏదో ఆలోచించిన వర్మ కేక వేసి పిలిచాడు.
నౌకరు కాబోలు 18 సంవత్సరాల కుర్రాడు. ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాన్లు తీసుకురా. జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకు ఎలాగూ సిగరెట్ కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటూ చూడకుండానే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాలే ఎందుకో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపు వస్తాను. జయంతి లేవబోయింది. ఉండండి, పర్వాలేదు. ఏమిటంత తొందర? ఏది ఈ బ్యాగు ఎంత కొన్నారు? జయంతికి దగ్గరగా వచ్చి చేతుల్లోంచి బ్యాగు తీసుకుంటూ అన్నాడు. ఒక్కసారి జయంతి ఉలిక్కి పడింది. తలెత్తి చూసింది. అతను పర్సు చూడడం లేదు, జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవ్వరో ఇనుప పిడికిలితో నొక్కినట్టుగా అనిపించింది జయంతికి. అలా కంగారు పడటం దేనికి? భయమా? వర్మ చేతులు బ్యాగుని పక్కన పడేసి కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడ్డాయి. క్షణం సేపు జయంతి ఒంట్లో రక్తము మంచుగులా గడ్డకట్టిపోయింది. ఏం మాట్లాడటానికి కూడా తనకు నోరు పెగలడం లేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళలో ప్రతిఫలిస్తుంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందుకు వంగాడు. అంతే, వర్మ చెంప చెడీలు మంది. జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి, ఏది ఇటు కూడా అన్నాడు. వదల విదిలించుకుంటూ అంది. ఊరికే ఎలా వదులుతాను? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో. బలవంతంగా జయంతిని దగ్గరికి లాక్కోబోతూ అంటుండగానే వదులు వదులు, అరుస్తాను లేకపోతే అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరువు, అభ్యంతరం లేదు. రాము ఇప్పుడే రాడు, వీధి తలుపులు వేసే వచ్చాను. వర్మ చేతులకి మరింత బలం వచ్చింది. వదలకపోయావంటే చంపేస్తాను. బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది. అబ్బా రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు. మర్యాదగా తలుపు తెరువు. జయంతికి తనే క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోవచ్చు అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తి కూడగట్టుకొని నిగ్రహించుకుంటుంది. తెరవను. నీలాంటి వాళ్ళని లొంగదీసుకోవటం కూడా నాకు సరదా. జయంతి వైపు అడుగేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది. అంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకరు వచ్చి ఉంటాడు. జయంతి కళ్ళు మూసుకొని మనసులో భగవంతుడా రక్షించు అని అనుకుంది. వేధావా, ఇప్పుడు అప్పుడే రావద్దన్నా వచ్చాడు. అయినా నిన్ను వదలను, ఒక్కసారైనా జయంతి వైపు అడుగేస్తూ అన్నాడు. వర్మ దగ్గరకు వచ్చేస్తున్నాడు. అవతలికి వెళ్ళడానికి వీల్లేదు. గోడ అడ్డు వచ్చేసింది. జయంతి గోడను ఆనుకొని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరికి రాబోయాడు. వీధి తలుపు ఇంకోసారి వినిపించింది. బలమంతా కూడగట్టుకున్న జయంతి వర్మను తప్పించుకొని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తుంది. రాము రాము అంటూ మిసెస్ వర్మ గొంతు బయట నుంచి వినిపించింది తలుపు శబ్దంతో పాటుగా. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. జయంతి రెప్ప వాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మ వైపు చూస్తోంది. జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి, నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. నువ్వు అతీతురాలువేం కాదు, దానికి అలా నిలబడకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరీ గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్, మిసెస్ వర్మ దేవుడిలా వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ నా గతి ఏమైపోను అనుకుంది జయంతి. మీరుండేనా పలకండి, రాము ఎక్కడికి పోయాడు? మిసెస్ వర్మ లోపలికి వస్తూ అంది. అడుగుల చప్పుడు వినబడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నుండా ప్యాకెట్లతో వచ్చిన మిసెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది. మిసెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిసెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరు కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్టుగా చూడసాగారు. నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే గొంతు ఎక్కువగా పెగల్లేదు. కరుణాకరం, మిసెస్ వర్మ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. నేను
సంతకం కోసం వచ్చాను. ఏం 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 కాలేదు, మీరు పొరబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రాము రాము గదిలోంచి వెళ్ళిపోయిన మిసెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు, సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో, నాకు పనుంది, వెడుతున్నాను. వర్మ కంఠం దానితో పాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకుని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి. చాలాసేపు అయిన తర్వాత మిసెస్ వర్మ లోపలికి వచ్చింది. ఈసారి వెంట కరుణాకరం లేదు. మిసెస్ వర్మని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో, నా తప్పేం లేదు, ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, వెళ్ళు, రేపు కమిటీలో నేను తేల్చుకోగలను. కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది. అంటే అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది. అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిసెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లోంచి బయటకు ఎలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు. ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకు శిక్ష, వెంట్రుక భాషలో ప్రమాదం తప్పించుకుంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు. ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకు వస్తే ఎన్ని ఆపదల. ప్రపంచంలో ఇలాంటి విషసర్పాలు లాంటి సంఘటనలు సందుకు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు. రేపు ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగిందని ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాదు, నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినకపోని చెప్పి రావడం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. జయంతి వెన్నెముక మీద భయం లాంటిది జరజరా పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తన బయట ఒంటరిగా తిరగడం క్షేమం కాదు. అయినా ఇదేమిటి? వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించింది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. ఆ మర్నాడు ఒంట్లో బాగోలేదని 2 రోజులు సెలవిమ్మని కబురు చేసింది. ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది. జయంతి 2 రోజులు దాటిన తర్వాత వనితా విహార్కి వచ్చింది. తను భయపడ్డట్టు ఎవ్వరూ ఏ విషయం కదపలేదు. మిసెస్ వర్మ 2 రోజుల తర్వాత వచ్చింది. ఆవిడని చూస్తూనే వణికిపోయింది జయంతి. కానీ ఏం జరగలేదు. మిసెస్ వర్మ జయంతితో ఇదివరకులా మాట్లాడలేదు, అంతే. వారం రోజులు గడిచాయి. జయంతి మామూలుగా వచ్చి పని చూసుకుంటోంది. ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాము తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోను గణగణా మోగింది. టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది. హలో, అవతల నుంచి మగాళ్ల కంఠస్వరం వినిపించింది. ఎవరు మాట్లాడేది? జయంతిని. సెక్రటరీ. జయంతి, నువ్వేనా? నేను వర్మని. నీతో మాట్లాడాలని 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. జయంతి రిసీవర్ పెట్టేద్దామనుకుంది. హలో జయంతి, నన్ను క్షమించవు, తొందరపడ్డాను. నా వైఫ్ అక్కడేం గొడవ చేయలేదు కదా, చేయొద్దని వార్నింగ్ ఇచ్చానులే. అదన్నమాట మిసెస్ వర్మ మౌనానికి కారణం అని ఆ ఫోన్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే, అప్పుడే చెబుతును కానీ పక్కన ఆ తాటకి వింది. ఆవిడని చూసేసరికి భయం వేసి బయటకి పారిపోయాను. చూడు, నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది. నా మీద కోపం ఉంచుకోక తప్పకుండా రా. ఏం? కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి. అంటే పళ్ళు కొరికింది. పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరం అయితే నేనెక్కడికైనా. జయంతి రిసీవర్ ఠపీమని పెట్టేసింది. ఎంత ధైర్యం! 40 సంవత్సరాలు దాటి చరమాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి, మెత్తగా మాట్లాడి మాటల్ని మర్యాదతో నింపే మనిషి. ఛీ! జయంతికి అసహ్యం వేసింది. ఈ మగవాళ్ళకి బొత్తిగా బుద్ధి లేనట్లుంది. ఆయన దృష్టికి తను నచ్చవచ్చు, కానీ తన దృష్టిలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో ఆలోచించరే.
ఆయన ఒక్కడే ఇంత, లేక మగవాళ్ళంతా ఇంతేనా? టైప్ చేయడం వదిలేసి బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అంత పొగరుగా ఉండే మిస్సెస్ వర్మ ఈ విషయంలో భర్తకి ఎలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు జయంతికి. ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటకా టైప్ చేయడం మొదలుపెట్టింది. ఆవిడ దగ్గరకు వచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరిగేస్తూ, అమ్మాయి, కొంచెం సేపు నీతో నేను మాట్లాడాలి, ఆ శబ్దం కొంచెం ఆపు అంది. జయంతి చేతులకు చిరుచెమటలు పోశాయి. గుండె కొట్టుకోసాగింది. మెల్లగా టైప్ చేయడం ఆపింది. కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు. ఎత్తే ధైర్యం కూడా చేయలేదు. చెవులప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురు చూడసాగింది జయంతి. చూడు జయంతి, మొన్న నీకు పరిచయం చేశానే, మా పిన్ని కొడుకు ప్రభాకరం. జయంతికి ఊపిరి వచ్చింది. 3 రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే బూచాడు అని జడుసుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది. ఆ ప్రభాకరానికి తనతో పనేమిటో అని జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది, వాడికి పెళ్లి కాలేదు, నిన్ను చూస్తూనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు, సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి 500 తెచ్చుకుంటాడు. జయంతి కాగితాలు, టైప్ రైటర్ అన్నీ వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది. కట్నం ఏమీ అక్కర్లేదన్నాడు. అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది. అంటే ఏంటి, ఇంతకుముందు మిస్టర్ వర్మ విషయము, మిస్సెస్ వర్మ వాళ్ళ విషయము అంటుందో ఏమో అని అనుకుని భయపడ్డ జయంతికి వాళ్ళ తమ్ముని విషయం అని మతి వచ్చి మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా పెళ్లి గురించి ప్రస్తావించడం వచ్చిన మతి పోయిందన్నమాట. అయితే ఈ విధంగా పోయింది. ఒకసారి మీ బామ్మ దగ్గరికి వచ్చి నన్ను మావాడిని తీసుకెళ్తే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు. టేబుల్ మీద కాగితాలు బొత్త పెడుతూ అంది. జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు. ఇవన్నీ వంతా విహార్ సెక్రటరీగా ఎదుర్కోవాల్సిన సమస్యలా ఏమిటి? బంగారం లాంటి సంబంధం. అసలు వాడికి ఏ పిల్ల ఓ పట్టాన నచ్చదు. నువ్వు నచ్చావు అని చెప్పగానే నువ్వెంత అదృష్టవంతురాలివి అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ జయంతి నసిగింది. కానీ అంటే అసలు నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం. ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం అండి. పోనీ నీ ఇష్టం, ఆలోచించుకో అంతేలే. ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు. కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెప్తే బాగుంటుంది. అలాగే, కానీ బామ్మ కూడా ఇలాగే. సరే, నేను వస్తాను. సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి, అంటే విసురుగా కోపంగా లేచి వెళ్ళిపోయింది. జయంతికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు టైప్ చేయాల్సినవి, సమాధానాలు రాయవలసినవి, ఉత్తరాలు చాలా ఉన్నాయి. జయంతి కూర్చొని పనిచేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది. ఆ రోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళీ అదోలా ఉంది. డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలన్నారు. బలానికి మందులు ఇవ్వాలి అంటాడు. గుండె నొప్పి తరచుగా వస్తోంది. ఈరోజు త్వరగా వచ్చేసి ఇంటి పని చూసుకుంటానని మంచం మీద నుంచి కదలవద్దని గట్టిగా చెప్పి వచ్చింది బామ్మకి జయంతి. త్వరగా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోంది. ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది. ఆవిడ మొహం మొన్నటి నుంచి వాళ్ళ ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తుంటే చిటపటలాడుతోంది. ఇదిగో అమ్మాయి, మిస్సెస్ వర్మ ఫోన్ చేసింది, సాయంత్రం వెళ్ళిరా అంది. కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడుతూ, నేనా అంది. నువ్వే, లేకపోతే నేను పెడతానా? నేను వెళ్ళను, వెంటనే సమాధానం చెప్పేసింది. అంటే ఏం లేదు, ఇక నుంచి నేను అలా ఎవ్వరిళ్ళకి వెళ్ళనండి. ఇది కొత్త విషయమా? మొదట్లోనే చెప్పాంగా. అయినా వెడుతూనే మళ్ళీ ఇదేమిటి? గుమ్మంలో ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అంది సుమిత్రాదేవి. దానివల్ల చాలా బాధలున్నాయండి. సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడడం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. బాధలంటే జయంతిని నఖశిక పర్యంతం చూస్తూ అంది.
జయంతి మాట్లాడలేదు. మన ఒళ్ళు మనం దగ్గరుంచుకుంటే సరే, అయినా అవన్నీ నాకు తెలియవు. నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాలి. లేకపోతే ఏమవుతుంది? కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది జయంతి. ఉద్యోగం ఊడిపోతుంది. జయంతి నిలబడిపోయింది. మాట రాని దానిలా, చేష్టలుడిన దానిలా బిగుసుకుపోయింది. ఇదిగో చెబుతున్నా, నీ ప్రవర్తన ఏం బాగాలేదని తెలిసి కూడా మేము చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అది అలుసుగా తీసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆడకు. నీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఉండి మేమిచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేం సహించం. ఆగండి, ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. జయంతి హఠాత్తుగా అంది. ఇవ్వు. రేపు ఈ పాటికి ఇంకొకళ్ళని నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవి కానే కాదు. అయినా తినటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి. ప్లీజ్, మీరు అనవసరంగా మాట్లాడవద్దు. నేను రాస్తున్నాను, సుమిత్రాదేవిని శాసిస్తున్నట్టుగా అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది. విన్నారా అండి? ఆత్మాభిమానం దెబ్బతిని జీవితంలో కొన్ని అవసరాలు తీరడానికి పెద్ద మనిషికి తను చేదోడు వాదోడుగా ఉంటూ, అమ్మాయి ఆడపిల్ల అయినా కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి ఆడపిల్లకి బయట ఏ ప్రపంచంలో ఎలాంటి సంఘటన ఎదురైంది, తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ఈ అమ్మాయి చేసిన ప్రయత్నం రాజీనామా ఇవ్వడం దాకా దారితీసింది. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులు అప్పట్లో కూడా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఇళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మార్తి సాహితీ ఛానల్.